జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం, డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వం, డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. మరి ఈరోజు మంతని క్షేత్రంలో ప్రెస్ క్లబ్లో ఆదివారం రోజు 1వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 9 గంటలకు మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కృతజ్ఞత సభ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 33 జిల్లాల నుండి ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి 33 జిల్లాల నుంచి ఆయా నాయకత్వంలో ఉద్యమకారులు పనిచేస్తున్న ఉద్యమకారులందరూ కూడా విచ్చేసి మరి ఆ కార్యక్రమాన్ని కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు మంతని మండలం నుంచి పిలుపునిస్తూ ఉన్నాం. మరి 8 సంవత్సరాలుగా సుదీర్ఘమైన తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగానే మొన్న నిజామాబాద్లో జరిగిన బహిరంగ సభలో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరియు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మిగతా మంత్రులందరూ కూడా మంత్రివర్యులు మరి తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అందాలంటే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి మరి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అమలు చేయాలని చెప్పేసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం. మరి ఉద్యమకారులందరూ కూడా అధైర్యపడొద్దని చెప్పేసి వారి ఆ మీటింగ్లో ఉద్యమకారులకు ధైర్యంగా ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ప్రకటించిన నేపథ్యం మరి కరీంనగర్లో జరుగుతున్న సమావేశానికి 33 జిల్లాలు హాజరై కృతజ్ఞతలు తెలియజేసి ప్రభుత్వానికి మరి భవిష్యత్తులో ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా మరి ఉద్యమకారుల సహాయ సహకారాలు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనము చేదోడు వాడారుగా ఉండాల్సిన అవసరము మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు మేనిఫెస్టో చైర్మన్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి ఎలక్షన్లకు ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వాళ్ళు ప్రచారం వెళ్తున్న సందర్భంలో మరి మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మరి నూనె రాజేష్ అన్న మరి బత్తుల శంకర్ నేను కూడా ఆ రోజు ఆ రథం పైకి వెళ్ళి మీరు మేనిఫెస్టోలో పెట్టండి, తెలంగాణ ఉద్యమకారులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఎంతోమంది అమరులైనరు, కానీ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. రేపు మీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి ఉద్యమకారులకు గుర్తుపెట్టుకొని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, ఇది మేనిఫెస్టోలో పెట్టండి అని చెప్పేసి మేము మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఫలితంగానే పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో. మరి మేనిఫెస్టో చైర్మన్ గారు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారికి మేము ఈ మంతలి కేంద్రం నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ బోర్డును ఏర్పాటు చేసి మరి తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటారని చెప్పేసి మేము నమ్ముతూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతిరెడ్డి గారు, మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం గారు, మరి రాష్ట్ర కార్యదర్శి బత్తుల శంకరు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం దేవయ్య గారు, దేవేందర్, మంత్రి నియోజకవర్గం కన్వీనర్ గోగుల రాజిరెడ్డి గారు, మంత్రి మండల అధ్యక్షుడు కాసిపేట లింగయ్య గారు, సాంబయ్య, మండల ప్రధాన కార్యదర్శి జాడి జంపన్న గారు, మరి మండల ఉపాధ్యక్షులు కండే సమ్మయ్య గారు, జిమ్మిడి కొండయ్య గారు,
మరి తదితరులు పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన